కావడానికి అదొక జెడ్పీటీసీ స్థానం, కానీ అది పులివెందులలో ఉండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ ఇలాకాలో సత్తా చాటాలని పట్టుదలతోంది అధికార పక్షం. అయితే పట్టు నిలుపుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. దీంతో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను మించిపోతోంది అక్కడ జరుగుతున్న హైడ్రామా. కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. అక్కడ ఏం జరగబోతోందనే చర్చ జోరుగా సాగుతోంది. జగన్ సొంత గడ్డలో జెండా పాతుతామంటోంది టీడీపీ. పంతాలు పట్టింపులు పెరిగాయి. ఆరోపణలు ప్రత్యారోపణల స్థాయి దాటింది. ఫ్లెక్సీలు చించుకునే స్థాయి నుంచి ప్రత్యక్ష దాడుల వరకు వెళ్ళింది పరిస్థితి. రిగ్గింగ్ ఆరోపణల నుంచి పోలింగ్ కేంద్రాల మార్పు వంటి పరిణామాలకు దారితీస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ 49 స్థానాలను సొంతం చేసుకుంది. అట్లూరు స్థానంలో టీడీపీ గెలుపొందింది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా 8 మంది జెడ్పీటీసీలు టీడీపీలో చేరారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ చైర్మన్గా పనిచేసిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో జెడ్పీటీసీ స్థానం ఖాళీ అయింది. మహేశ్వర్ రెడ్డి అకాల మరణం కారణంగా పులివెందుల జెడ్పీటీసీ స్థానం ఖాళీగా ఉంది. దీంతో ఈ 2 స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతుంది. అయితే పులివెందుల జెడ్పీటీసీ స్థానంపై టీడీపీ, వైసీపీ పట్టుదలగా ఉన్నాయి. మహేశ్వర్ రెడ్డి తనయుడు హేమంత్ రెడ్డినే తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది వైసీపీ. ఇక టీడీపీ నుంచి బీటెక్ రవి సతీమణి లతారెడ్డి బరిలోకి దిగారు. పులివెందులలో గెలిచి తీరాలని కడప జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. దీంతో ఆ పార్టీ వర్గాలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో టీడీపీ, వైసీపీ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లుంది. క్రిమినల్గా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్తాడా? వాళ్ళందరూ నేరారోపణ చేయబడిన వ్యక్తులే తప్ప నేరస్తులు కాదని కనీస ఇంగిత జ్ఞానాన్ని మీరు కోల్పోతున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా అలా అనేవాళ్ళు. ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత లేదనేటువంటి వ్యక్తులకు చెప్తున్నా, మీకు ఆ పరిజ్ఞానం లేదు, మీకు ఆ విశాల హృదయం లేదు. జైల్లో ఉన్నవాడల్లా నేరస్తులు అనుకుంటున్నారు, కేసు పెట్టిన వాడల్లా నేరస్తులు అనుకుంటున్నారు. నేరారోపణ చేయబడిన వారే తప్ప వారు నేరస్తులు కాదనేటటువంటి కనీస జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి. ఆ లెక్కకు వస్తే చంద్రబాబే పెద్ద ఎరగాడు. పులివెందులలో 10,000 మంది ఓటర్లు ఉన్నారు. వాళ్లను తమ వైపు తిప్పుకోవడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. పులివెందులలో కనుక గెలిస్తే రాష్ట్రంలో వైసీపీ పట్టు కోల్పోతుందని చెప్పడానికి అదొక సంకేతంలా ఉపయోగపడుతుందన్నది టీడీపీ వ్యూహం. అంతే, పులివెందులలో జగన్పై విజయం సాధించేందుకు ఇదే సరైన సమయం అనే అభిప్రాయం కూడా టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు జగన్ సొంతగడ్డ కావడంతో సిట్టింగ్ జెడ్పీటీసీ స్థానాన్ని గెలిచి పట్టు కోల్పోలేదని నిరూపించుకోవాలనే పట్టుదలతో పనిచేస్తోంది వైసీపీ. దీంతో ప్రతి చిన్న అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ఇరు పార్టీలు. ఇటీవల టీడీపీ ఫ్లెక్సీని గుర్తు తెలియని దుండగులు చించి కాల్చివేశారు. పులివెందుల మండలం కొత్తపల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అది వైసీపీ కార్యకర్తల పనే అంటూ టీడీపీ శ్రేణులు చేస్తున్న ఆరోపణలతో స్థానికంగా వాతావరణం వేడెక్కింది. 4 రోజుల క్రితం వైసీపీ నేతల వాహనంపై టీడీపీ వర్గాలు దాడి చేశాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు ఆ పార్టీ నేత వేముల రాముపై దాడి జరిగింది. దీంతో వేముల రాముతో పాటు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గాయపడ్డారు. పులివెందుల మండలంలోని నల్లగొండవారిపల్లెలో ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. టీడీపీ దాడులను నిరసిస్తూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. తన కార్యాలయం వద్ద నుంచి పులివెందుల అర్బన్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లారు అవినాష్ రెడ్డి. పులివెందులలో ఉప ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసులు సహకరించాలని కోరారు. మరోవైపు దాడి ఘటనకు సంబంధించి 25 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి తమ్ముడు భరత్ రెడ్డిని నిందితుడిగా చేర్చారు. పులివెందులలో పోలింగ్ కేంద్రాల్ని మార్చడంపైన రచ్చ నడుస్తోంది. రిగ్గింగ్ చేసేందుకే 6 పోలింగ్ కేంద్రాలను మార్చారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ఓటు వేయాలంటే 4 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందన్నారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. దాదాపు గతంలో మనం చాలా సందర్భాల్లో చూసి ఉంటాం, పోలింగ్ బూత్స్ షిఫ్ట్ చేయడం అనేది చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పోలింగ్ బూత్స్ ఎక్కడ ఉండేటివి అక్కడే ఉన్నాయి. ఓటర్లను షిఫ్ట్ చేసేసినారు. దట్టు ఓటర్లను షిఫ్ట్ చేయడంలో ఏమైనా బేస్ ఉందా అంటే బేస్లెస్. ఎటువంటి కారణం లేకుండా నాకు 100 మీటర్ల దూరంలో ఉండే నా పోలింగ్ బూత్ను నేను స్వేచ్ఛగా ఇబ్బంది లేకుండా పోయి నేను ఓటు వేసుకునేవాడిని. ఇప్పుడు నాకు 4 కిలోమీటర్ల దూరంలో నాకు పోలింగ్ బూత్ ఇచ్చారు. నేను వెళ్ళి ఓటు వేయగలనా? ఎర్రబల్లి ఓట్స్ అన్నీ కూడా ఎర్రబల్లి విలేజర్స్కి సంబంధించిన ఓట్లన్నీ కూడా నల్లపురెడ్డిపల్లె గ్రామంలో వచ్చాయి. లాస్ట్ టైం ఎర్రబల్లిలోనే ఓటేశారు. లాస్ట్ ఎలక్షన్స్లో నల్లగొండవారిపల్లెలు వాళ్ళ పోలింగ్ బూత్లోనే ఓటేశారు. కానీ ఈ ఎలక్షన్లో ఓటేయాలంటే వాళ్ళు నల్లపురెడ్డిపల్లెకి 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి నల్లపురెడ్డిపల్లెకి వెళ్ళాలి. ఏ బేస్తో ఇది చేసినారో అర్థం తెలియదు. కానీ
తెలుగుదేశం పార్టీ ఈ ఎలక్షన్లో ఎన్నంటే ఎన్ని అబ్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ పవర్ చేస్తూ ఉంది. పోలింగ్ బూత్ల మార్పుపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 4,000 మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి ఓటు వేయడం సాధ్యం కాదంటోంది. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇటీవల జరిగిన దాడులతో ఓటర్లు భయాందోళన చెందుతున్నారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లింది వైసీపీ ఆరోపణలకు గట్టిగానే బదులిచ్చింది టీడీపీ. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాల్సిన అవసరం తమకు లేదని మంత్రి సవిత అన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలుసన్నారామె. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు సహకరిస్తున్నట్లు తెలిపారామె. అధికారంలోకి వచ్చిన తర్వాత కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు రాష్ట్రం అభివృద్ధి జరుగుతోంది. మరి అందరికీ కనపడింది. ఈరోజు మేము ఏ గ్రామం, ఏ ఇంటికి పోయినా పెన్షన్ వస్తూ ఉందని చెప్తున్నారు. తల్లి వందనం అందజేశాం, దీపం 2 కింద సిలిండర్లు అందజేశాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు, రోడ్లు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు. ఈరోజు ఒక పక్క పోలవరం, ఒక పక్క మరి అమరావతి, ఈరోజు సంక్షేమ పథకాలు, బీసీలకు హక్కును చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్ అనే విషయం తెలియజేస్తున్నాం. నిన్నటి రోజు కూడా మేము చేనేతలకు పెద్దపీట వేశాం. మరి ఇవన్నీ చూస్తూ వైసీపీ పార్టీకి అర్థం కాక ఈరోజు సేవ్ డెమోక్రసీ అంటున్నారు. వాళ్ళకి సేవ్ డెమోక్రసీ అర్థం కూడా తెలియదు. దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్లుగా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము వాళ్ళు ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, ఎంత బెదిరించినా, ఎంత రెచ్చగొట్టినా తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో గెలవబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మొత్తానికి పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. మరి వైసీపీ తన పట్టు నిలుపుకుంటుందో లేక టీడీపీ పంతం నెగ్గించుకుని జెండా పాతుతుందో చూడాలి.